అందరికీ నమస్కారం. మనం మాట్లాడే భాష కేవలం మాటలు చెప్పడానికేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? అస్సలు కాదు. కొన్నిసార్లు కొన్ని పదబంధాలు మన మొత్తం సంస్కృతిని, మన ఆలోచనా విధానాన్ని అచ్చుగుద్దినట్టు పట్టిస్తాయి. అవేంటో, అవి మన భాషకు ఎలా ప్రాణం పోస్తాయో ఈరోజు మనం చూద్దాం. అవును, కరెక్ట్. ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలు పెడదాం. అసలు ఈ మాటలు కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయా, లేకపోతే మన తరతరాల అనుభవాలకు, మన వారసత్వానికి అద్దం పడతాయా? రండి, ఈ పదాల వెనకున్న కథలేంటో కలిసి చూద్దాం. మన తెలుగులో ఈ మ్యాజిక్ చేసేవే జాతీయాలు. జాతీయాలు అంటే ఏదో కొన్ని పదాల కూర్పు మాత్రమే కాదు, అవి మన భాషకున్న రంగులు, మన భాషకున్న ఆత్మ. చెప్పాలంటే ప్రతి జాతీయం వెనుక ఒక చిన్న కథ, ఒక అనుభవం, ప్రపంచాన్ని చూసే ఒక ప్రత్యేకమైన దృక్కోణం దాగి ఉంటుంది. సరే, మరి ఈ జాతీయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఆకాశం నుంచి ఊడిపడినవేం కాదండి. మన పెద్దవాళ్ల అనుభవాల నుంచి, వాళ్ల జీవితం నుంచి పుట్టిన తెలివితేటలివి. మన రోజువారీ మాటల్లో ఇవి ఎంతలా కలిసిపోయాయంటే మామూలు సంభాషణకు కూడా ఒక అద్భుతమైన లోతును, ఒక అందాన్ని తీసుకొస్తాయి. మొట్టమొదటిగా ఒక జాతీయం చూద్దాం. శ్రీరామరక్ష. పేరు వినగానే మనకర్థమైపోతుంది, శ్రీరాముడి రక్షణ అని. మన పురాణాల్లో నుంచి వచ్చిన ఈ పదం వింటుంటేనే ఎంత శక్తివంతంగా అనిపిస్తుందో కదా. అయితే మనం దీన్ని వాడుక భాషలో వాడినప్పుడు దాని అర్థం ఇంకా పెద్దది. శ్రీరామరక్ష అంటే దేనికైనా సరే తిరుగులేని భరోసా, పూర్తి గ్యారంటీ అని చెప్పడం అన్నమాట. ఉదాహరణకు, ఏదైనా ఒప్పందం చాలా పక్కగా ఉందనుకోండి, అప్పుడేమంటాం? అబ్బా, ఈ ఒప్పందం మనకు శ్రీరామరక్ష అంటాం. చూసారా, పురాణాల్లోంచి వచ్చిన ఒక మాట మన రోజువారీ జీవితంలోకి ఎంత చక్కగా ఒదిగిపోయింది. సరే, ఇప్పుడు ఇంకొన్ని జాతీయాల వైపు వెళ్దాం. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడినా ఆ ప్రయత్నం వృధా అయిపోతుంది కదా. అలా వృధా అయిపోయిన ప్రయత్నాలని మన తెలుగు భాష ఎంత అద్భుతంగా, ఎంత సృజనాత్మకంగా వర్ణిస్తుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, బావిలో పోసిన పన్నీరు. ఎంత విలువైనది, ఎంత సువాసనగా ఉండే పన్నీరు, దాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద బావిలో పోస్తే ఏమవుతుంది? దాని విలువ ఏమైపోతుంది? ఆ నీళ్లలో కలిసిపోతుంది, అంతే. ఈ అందమైన ఊహ వెనుక ఎంత పెద్ద అర్థం దాగుంది. అందుకే చూడండి, మనం ఎవరికైనా ఒక మంచి సలహా ఇస్తే వాళ్ళు అస్సలు పట్టించుకోలేదనుకోండి, లేదా ఒక మంచి పని చేస్తే దానికేమాత్రం గుర్తింపు రానేదనుకోండి, అప్పుడేమంటాం? నా కష్టమంతా బావిలో పోసిన పన్నీరైపోయింది అనంటాం. ఎంత కరెక్ట్గా సరిపోయిందో కదా ఈ పోలిక. ఇదే కోవలో వచ్చే ఇంకో అద్భుతమైన జాతీయముంది. అదే అగ్నికి ఆజ్యం పోయడం. ఆలోచించండి, మండుతున్న నిప్పులో నెయ్యి పోస్తే ఏమవుతుంది? భగ్గుమని ఇంకా పెద్దగా మండుతుంది, అంతేకదా. అంటే ఒక సమస్యను తగ్గించడం పోయి దాన్నింకా పెంచడం అన్నమాట. ఉదాహరణకు, ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, మధ్యలో మూడో వ్యక్తి వెళ్ళి లేనిపోనివి కల్పించి చెప్పి ఆ గొడవను ఇంకా పెద్దది చేశాడనుకోండి, అప్పుడేమంటాం? వాడు వచ్చి అగ్నికి ఆజ్యం పోశాడు, గొడవ ఇంకా పెద్దదైంది అంటాం. ఒక చిన్న చర్య పరిస్థితిని ఎంతలా దిగజార్చగలదో చెప్పడానికి ఇంతకన్నా మంచి మాట ఉంటుందా? సరే, వ్యర్థ ప్రయత్నాల గురించి చూసాం కదా. ఇప్పుడు కాస్త పట్టుదల గురించి మాట్లాడుకుందాం. పట్టుదల అంటే అన్నీ మంచివేనా? కాదు కదా. కొన్నిసార్లు పట్టుదల మనకు విసుగు తెప్పిస్తుంది, కొన్నిసార్లు అదే పట్టుదల చూస్తే గౌరవం కలుగుతుంది. ఈ రెండు తేడాలను మన జాతీయాలు ఎంత స్పష్టంగా చూపిస్తాయో చూడండి. ఈ రెండు వైపులా చూడండి. ఒకటి, చెవినిల్లు కట్టుకొని పోరు అంటే ఒకే విషయం గురించి పదే పదే అడిగి చెప్పి ప్రాణం తీయడం అన్నమాట. ఇది విసిగించే పట్టుదల. ఇక రెండోది, భగీరథ ప్రయత్నం. ఒక మహోన్నత లక్ష్యం కోసం ఎన్ని అడ్డంకులొచ్చినా అలుపు లేకుండా చేసే గొప్ప ప్రయత్నం. చూడండి, ఒకటి చిరాకు తెప్పిస్తే ఇంకొకటి మనకు స్ఫూర్తినిస్తుంది. రైట్, ఇప్పటిదాకా నెమ్మదిగా వెళ్ళాం కదా. ఇప్పుడు కొంచెం వేగం పెంచుదాం, ఒక లైటనింగ్ రౌండ్ లాగా. మన జీవితంలో హఠాత్తుగా అనుకోకుండా జరిగే సంఘటనలను వర్ణించడానికి మన తెలుగులో కొన్ని అదిరిపోయే జాతీయాలున్నాయి. అవేంటో చకచకా చూసేద్దాం. మొదటిది, గొంతులో రాయి పడటం. అంతా సాఫీగా జరిగిపోతుందనుకుంటున్న పనిలో సడన్గా ఏదైనా అడ్డంకి వస్తే ఇలా అంటాం. ఇక రెండోది, పిడుగుపాటు. వావ్, ఏదైనా ఊహించని చెడు వార్త విన్నప్పుడు కలిగే షాక్ని ఇంతకంటే బాగా చెప్పలేమేమో. ఆ వార్త నాకు పిడుగులా తగిలింది
అంటాం. ఈ రెండూ కూడా ఆ సడన్ షాక్ని పర్ఫెక్ట్గా పట్టుకుంటాయి. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ జాతీయాలన్నీ ఏం చెప్తున్నాయి? మన భాష ఎంత సజీవంగా, ఎంత శక్తివంతంగా ఉంటుందో చూపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక్కసారి పెద్ద చిత్రంలో చూద్దాం. ఈ పదబంధాలు మొత్తం మన సంస్కృతికి ఏం విలువిస్తున్నాయో ఆలోచిద్దాం. చివరిగా చెప్పాలంటే ఈ జాతీయాలు కేవలం పాతకాలం నాటి మాటలు కాదు. అవి మన సాంస్కృతిక వారసత్వానికి ప్రాణం. అవి మనకు ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తాయి. నిజం చెప్పాలంటే ప్రతి జాతీయం కూడా మన గతాన్ని, మన పెద్దల అనుభవాలను మనం తొంగి చూడటానికి తెరిచిన ఒక చిన్న కిటికీ లాంటిది. ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ మన భాషలోంచి ఈ అద్భుతమైన జాతీయాలన్నీ మెల్లమెల్లగా కనుమరుగైపోతే మనం ఏం కోల్పోతాం? కేవలం కొన్ని పదాల్నేనా? కాదు. వాటితో పాటు తరతరాలుగా మనతో ప్రయాణిస్తున్న ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని, జీవితాన్ని చూసే ఒక అందమైన దృష్టిని, మనల్ని మనంగా నిలబెట్టే మన మూలాల్ని కోల్పోతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.